నమస్తే దోస్తులు, మీరు వీడియోలకి వెళ్లే ముందు మన ఛానల్ మోనిటైజేషన్ కి దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సరే, బాగా వర్షం పడుతుంది కదా, ఇటే ఇరుక్కున్న అనవసరంగా వచ్చి. మరి మీ పెద్దోనికి ఫోన్ చేయకపోయినవే? ఆడ ఆఫీస్లో బిజీగా ఉంటాడా? ఏ పాపం పిల్లగాడు ఏం ఫోన్ చేసి ఏం రమ్మనాలి, అనవసరంగా ఇటు ఇరుక్కున్నా. గింతంత కాలు నడికని నడితే అయిపోతుంది కానీ బాగా వర్షం పడతానట్టున్నది కదా. అదో ఏం పోతావు, కూసారా అదే కాసేపు ఉన్నట్టయినా ఉంటది. ఇప్పుడే వత్తివి అప్పుడే పోతానంటాను. పోయి ఏం చేస్తావే, అన్నం కూర వండుకొనే వత్తివి, తినే వత్తివి. సరే సరే అవయ్య కూసుంటా, గెలిచినాకనే పోతా. అగో మా ఆయన్ని ఫోన్ చేస్తాను, ఓళ్ళు ఫోన్ చేస్తాను. హలో, ఓళ్ళు మాట్లాడేది? ఎవడే వీడు బాగా మాట్లాడతాడు, ముండా గిండా అంటాడు, విన్నోట్ల కాకులు చవయ్యా. అరే పిచ్చి వాడుకోవు, ఓడివిరా నువ్వు. నీ మిండాన్ని నువ్వు నా కొడుకును ఉంచుకున్నా రెండో ముండవి నాకు తెలియదా గాని. అగో ఏడికి వెళ్ళి ఉంచుకున్నాను నీ కొడుకుని, ఓడే ఈడు. ఒరే ఓరి లంగగాడివి, నేనేం పడుచు పిల్లని కాదురా. నువ్వు పడుచు పిల్లవైతేంది, పావురాని అయితే నా కొడుకుని ఎందుకు ఉంచుకున్నవే? అగో అక్క, ఈడే దొరికిండే నాకు, ఈడు కొడుకుని ఉంచుకున్నాను అంటాడైతే నా అమ్మకుడు తెచ్చే 10 ఏళ్ళు అయితే. హలో హలో, ఎందుకు అన్నిసార్లు పిలుస్తాను, వినబడుచాను చెప్పిసావు. అగో ఇది రాంగ్ నెంబర్ అయినట్టున్నది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయబట్టి వాళ్ళకి ఫోన్ చేసినావో గింతగానం మాట్లాడుతున్నావు కానీ ఇది రాంగ్ ఫోను. రాంగు పోనా మన్నా నల్లికుట్లదానా, నీ గురించి నా కోడలు చచ్చిపోతానని చెప్తాంది, ఊరేసుకుంటానంటాంది, వచ్చి ఆపే లంగదానా. అబ్బా కొడక, అక్కో నీ చచ్చింది ఎవతో ఊరేసుకుంటా అందట. ఇది నా పేరు మీద వచ్చేటట్టున్నది కాదు. ఓ అయ్యో, ఇది రాంగ్ నెంబరు. నీ కొడలు ఎందుకు చస్తానంటాందో ముందామని పోయి అడుగుగానికి ఇది రాంగ్ ఫోను. ఇది చివరకు 508 అగో నా నెంబరే. అవును, అయితే నువ్వేనా నల్లికుట్లదానా? నా కోడలికి ఏమన్నా కావాలని నిన్ను వచ్చి మరి నరుకుతా. నువ్వు ఏడ దొరికినవరా బద్మాషి పడుకొని కాదంటా ఉంటే నేనన్నా పడిచిపోను అనుకుంటారా? నాకు 55 సంవత్సరాలు ఉన్నాయిరా. నీ మొరణ గడ్డే నీ నోట్లో కూర్చోబోయా. ఓ ముఖం చూసిండ్రా పొద్దున్నే. నువ్వు దాపరమై నువ్వు ఫోన్ చేయబట్టినావు. అది కూడా ఎట్లా మాట్లాడుతుందో బౌరుపుల్ది. దీనికి చిన్న వేషాలు లేవు. పోలీస్ స్టేషన్లకు పోయి ఈ నెంబర్ ఇస్తే తెలుస్తుంది. ఓరి ఓరి లంగగాడివి, నీకు ఎన్నిసార్లు చెప్పాలో అక్కో గీడి ఏంది నాకు అర్థం కాదు. ఈడువా నువ్వు కొడుకుని ఉంచుకున్నా అంటాడు, ఎడపాడైన ముచ్చట. నాకు 55 సంవత్సరాలు చెప్తే నమ్మడేమి. దాన్ని ఉంచుకున్నావా అని ఊరి నీ మోరణ గడ్డయ్య కదా నిజమే అనుకుంటాడు కాదు వాడు. ముందే దరిద్రమ్ముడ కొడుకు లెక్కున్నాడు. వాయ్యో, ఆమెకి 55 సంవత్సరాలు. నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరి గురించి మాట్లాడతానవో? ఎవతది మాట్లాడేది? దాన్ని ముందుకు రమ్మని చెప్పు, దాని గుండె బలకు కొడతా. నోట్లు ఉచ్చపోతా ఓడే ఆడి టీయే ఫోరిటి దొంగగాడివి. నా ఉసురు జరిగిన నాశనం అయిపోతావా బాడకో. నీకెంత ధైర్యం ఉంటే నన్ను అంటావా? నీ నోట్ల పురుగులు పడ, నువ్వు జావ నీ పాడలేప. ఈ దినమే చెత్త నువ్వు కనబడితే దొంగగాడిది నన్ను అంటావరా నీ పీల గొంతుల మన్ను. నీ కొడుకు ఎవడో ఉంచుకుంటే నీ కొడుకుని తిట్టక మమ్మల్ని తిడతామేరా లాంగగాడిది. అరే బాడకవు, నీకు ఇజ్జతన్నా మన్నుంటే నీ కొడుకుని తిట్టుకోరా గాడిద ముఖపోడా. ఓలకు ఫోన్ చేసి ఓళ్ళ నుండి ఇతర నువ్వు ఎట్ట చచ్చినవరా? నీ దినం చేయ నువ్వు జావా, నువ్వు మాకు దాపరమైన వేంద్ర దొంగమ్ముడా కొడుకువి. అబ్బో మీరు చిన్నోడోళ్ళు కాదే, ఓలను రప్పించుకొని నువ్వు గిన్ని మాటలు అంటానో తప్పున పోలీస్ స్టేషన్లకు పోయి ఈ నెంబర్ ఇచ్చుడే. అదవది మాట్లాడిందో నువ్వెట్ట మాట్లాడతానో తేలిపోతుందిగా. ఓరబడుకోపో, ఇచ్చుకోపో. నీ లంగ దినం చెయ్య, నీ దినం చెయ్య. ఏడ దొరికిండే పొద్దున్నే ఈడు బౌరుబ్బల వాడకో. మన పాలనకి దాపరమైన ముండా కొడుకు అనవసరంగా మమ్మల్ని తిట్టిండు కదా. ఇలాంటి వాళ్ళని ఊట్ల ఉత్తసాడు పోయాలే.